ఏళ్లుగా కొనసాగుతున్న సంఘర్షణ అది. ఈ సంఘర్షణలో టాప్ మిలిటరీ పవర్ దేశం ఉంది. ఆ దేశాన్ని, ఆ దేశ అధ్యక్షుణ్ణి ట్రంప్ తక్కువగా అంచనా వేశాడు. తాను బెదిరిస్తే ఎవడైనా ప్రపంచంలో బెదురుతాడు అనుకున్నాడు. యుద్ధాన్ని తాను సహించనని అధ్యక్షుడిగా కాకముందే రంకెలేశాడు. చూస్తూ ఉండండి, బాధ్యతలు చేపట్టిన తొలి రోజే యుద్ధాన్ని ఆపేస్తానని అన్నాడు. బాధ్యతలు చేపట్టి 6 నెలలకు చేరువవుతోంది. కానీ యుద్ధాన్ని మాత్రం ఆపలేకపోయాడు. పరిస్థితులు మాత్రం పూర్తిగా మారిపోతున్నాయి. ఇప్పుడు యుద్ధాన్ని ఆపాలా లేక యుద్ధానికి ఆయుధాలు ఇవ్వాలో తెలియని పరిస్థితి నెలకొంది. యుద్ధాన్ని ఆపడం ట్రంప్కు అసాధ్యమా? ట్రంప్ ప్లాన్ను ఎవరు నాశనం చేశారు? ట్రంప్ సహనం కోల్పోతే స్వయంగా యాక్షన్లోకి దిగుతాడా? వాట్స్ ది స్టోరీ? ఉక్రెయిన్పై రష్యా ఉగ్రరూపం దాల్చిందా? ఉక్రెయిన్పై మాస్కో నిప్పులు కురిపిస్తోందా? ట్రంప్ ప్లాన్లను పుతిన్ నాశనం చేస్తున్నాడా? ఉక్రెయిన్పై రష్యా యుద్ధాన్ని మొదలుపెట్టి 40 నెలలు దాటిపోయింది. ఈ 176 వారాల్లో హైపర్సోనిక్ మిసైళ్ల నిప్పులు, రహస్య దాడులు, విఫలమైన శాంతి చర్చలు, కఠినమైన కందక యుద్ధాలు చూశాం. కానీ ప్రస్తుతం రష్యా చేస్తున్న దాడులు కొత్త రికార్డుకు చేరుకున్నాయి. తాజాగా గతంలో ఎన్నడూ చూడని విధంగా ఉక్రెయిన్పై వైమానిక దాడులతో రష్యా నిప్పుల వర్షం కురిపిస్తోంది. 700కు పైగా డ్రోన్లు, 7 క్రూయిజ్ ఆర్ బ్యాలిస్టిక్ మిసైళ్లతో ఒక్క రాత్రే రష్యా దాడి చేసింది. మాస్కో మెయిన్ టార్గెట్ పశ్చిమ ఉక్రెయిన్లోని లిట్స్క్ నగరమే. ఇది పోరాటానికి చాలా దూరంగా ఉన్న నగరం. ఒక్కసారి దాడులు మొదలవగానే ఉక్రెయిన్ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలు యాక్టివ్ అయ్యాయి. సుమారు 718 డ్రోన్లను ఉక్రెయిన్ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలు కూల్చేశాయి. 13 మిసైళ్లలో 7ంటిని కీవ్ అడ్డుకుంది. మొత్తం 4 వేర్వేరు ప్రాంతాల్లో దాడులు జరిగినట్టు ఉక్రెయిన్ నిర్ధారించింది. మరో 14 ప్రాంతాలు సైతం శిథిలాలుగా మారాయి. ఈ దాడుల సందర్భంగా ఉక్రెయిన్ ప్రజలు బంకలలోకి పరుగులు పెట్టారు. అత్యవసర విభాగాలు మంటలను ఆర్పేశాయి. శిథిలాలలో చిక్కుకున్న వారిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. మరోవైపు ఉక్రెయిన్ ఆయుధాల వివరాలను వెల్లడించింది. రష్యా 728 షాహిద్ డ్రోన్లతో దాడి చేసినట్టు కీవ్ తెలిపింది. ఈ సూసైడ్ డ్రోన్లను ఇరాన్ తయారు చేసింది. అంతేకాదు 7 ఇస్కందర్ క్రూయిజ్ మిసైళ్లు, 6 కింజల్ బ్యాలిస్టిక్ మిసైళ్లతో దాడి చేసినట్టు కీవ్ స్పష్టం చేసింది. రష్యా దాడుల్లో ప్రాణ నష్టం మాత్రం సంభవించలేదు. చాలా వరకు ఎక్కువగా పార్కింగ్ లాట్స్, గిడ్డంగులు మాత్రమే ధ్వంసమయ్యాయి. అయితే ఈ దాడులు విధ్వంసం గురించి ఏమాత్రం కాదు. ఇది కేవలం రష్యా తన సామర్థ్యాన్ని నిరూపించుకోవడానికే. ఎందుకంటే మొదటిది, రష్యా టార్గెట్ ఫ్రంట్ లైన్కు చాలా దూరంలో ఉంది. నిజానికి రాత్రికి రాత్రే పోలాండ్ యుద్ధ విమానాల్ని రంగంలోకి దించింది. ఒకవేళ అవసరమైతే తమను తాము రక్షించుకోవడానికే అని వార్సా తెలిపింది. ఇక రెండో విషయం ఏంటంటే, ఉక్రెయిన్కు ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలను ఇస్తామని డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన కొన్ని గంటలకే రష్యా దాడి చేసింది. ట్రంప్ నుంచి ఇది అసాధారణమైన ప్రకటనని చెప్పాలి. నిజానికి అమెరికా అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ట్రంప్ ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాడు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్పై ట్రంప్కు మంచి సానుభూతి ఉంది. కానీ తాజాగా ట్రంప్ సహనాన్ని కోల్పోయాడు. పుతిన్ గురించి గతంలో కంటే తాజాగా భిన్నమైన వ్యాఖ్యలు చేశాడు. పుతిన్ తీరు సంతృప్తికరంగా లేదని ట్రంప్ చెప్పాడు. అతడు చాలా మంది అమాయకులను చంపేస్తున్నాడని మండిపడ్డాడు. అందులో తన సైనికులతో పాటు ఉక్రెయిన్ సైనికులు కూడా ఉన్నారని స్పష్టం చేశాడు. అతడు గతంలో బాగుండేవాడని, ఇప్పుడు మాత్రం అర్థం పర్థం లేకుండా వ్యవహరిస్తున్నాడని విమర్శించాడు. రష్యా అధ్యక్షుడు తనతో ఆటలాడుతున్నాడని, తనను పూర్తిగా తప్పుదారి పట్టించాడని ట్రంప్ అంగీకరించాడు. పుతిన్ శాంతిని కోరుకోవడం లేదని, తనను మోసం చేస్తున్నాడని అమెరికా అధ్యక్షుడు ఆగ్రహాన్ని వ్యక్తం చేశాడు. అయితే పుతిన్ను అడ్డుకోవడానికి ట్రంప్ ఏం చేస్తున్నాడు? ఇప్పుడు ట్రంప్ కూడా ఉక్రెయిన్కు ఆయుధాలు ఇవ్వాలని నిర్ణయించాడు. వారం రోజుల క్రితం కీవ్కు అమెరికా కొన్ని ఆయుధాలను ఎగుమతి చేసింది. ఇది విస్తృత సమీక్షలో భాగమని అమెరికా తెలిపింది. ఉక్రెయిన్కు ఆయుధ సరఫరాలు పునరుద్ధరిస్తున్నట్టు 7న ట్రంప్ ప్రకటించాడు. తాజాగా 10 పేట్రియాట్ క్షిపణులను పంపుతున్నట్టు వెల్లడించాడు. పేట్రియాట్ అనేది ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ. దీన్ని అమెరికాకు చెందిన రక్షణ సంస్థ రేథియాన్ తయారు చేసింది. మొదట దీన్ని యుద్ధ విమానాల్ని అడ్డుకోవడానికి తయారు చేశారు. అయితే లేటెస్ట్ పేట్రియాట్ వ్యవస్థలు బ్యాలిస్టిక్, అలాగే క్రూయిజ్ మిసైళ్లను సైతం అడ్డుకుంటాయి. ప్రతి పేట్రియాట్ బ్యాటరీ ధర $100 కోట్ల పైగానే పలుకుతోంది. ఈ బ్యాటరీలో వాడే ఒక్కో క్షిపణి ఖరీదు $40 లక్షల. నిజానికి ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థల కోసం ఉక్రెయిన్ అధ్యక్షుడు తీవ్రంగా ఎత్తునిస్తున్నాడు. మిత్రదేశాలకు పలుమార్లు విన్నపాలు చేసుకున్నాడు. ఎందుకంటే రష్యా దాడుల్ని తీవ్రతరం చేసింది. వారం రోజులుగా పెద్ద ఎత్తున వైమానిక దాడులను మొదలుపెట్టింది. గత వారం 500కు పైగా డ్రోన్లు, మిస్సైళ్లతో రష్యా దాడులు చేసింది. అందుకే ఎయిర్ డిఫెన్స్ కోసం కీవ్ వేడుకుంటోంది.
ఈ క్రమంలోనే ఉక్రెయిన్కు ట్రంప్ 10 పేట్రియాట్ మిస్సైల్ వ్యవస్థల్ని ఇచ్చాడు. క్లియర్గా చెప్పాలంటే ఈ చర్యను పుతిన్ అస్సలు ఇష్టపడడు. అందుకే ట్రంప్ పేట్రియాట్లను ప్రకటించిన కొన్ని గంటలకే పుతిన్ దాడులకు దిగాడు. అయితే జెలెన్స్కీ మాత్రం ఇది ఒక అవకాశం. కాల్పుల విరమణకు ప్రయత్నాలు చేస్తున్న సమయంలో రష్యా భీకర దాడులకు దిగిందని జెలెన్స్కీ ఆరోపించాడు. శాంతి చర్చలను దాడులతో రష్యా అడ్డుకుంటోందని విమర్శించాడు. జెలెన్స్కీ ఉద్దేశం ఏంటంటే ఈ దాడులు ముందే ఊహించినవని అంటున్నాడు. ప్రస్తుతం జెలెన్స్కీ రోమ్లో పర్యటిస్తున్నాడు. యుద్ధానంతరం రికవరీపై జరిగే ఓ కాన్ఫరెన్స్కు ఉక్రెయిన్ అధ్యక్షుడు హాజరయ్యాడు. ఈ కాన్ఫరెన్స్కు 15 దేశాల అధినేతలు హాజరు కానున్నారు. కొందరు టాప్ కార్పొరేట్ సంస్థల అధినేతలు కూడా ఈ కాన్ఫరెన్స్లో పాల్గొన్నారు. ఇటలీ ప్రధాని జార్జియా మెలనీతో జెలెన్స్కీ సమావేశమయ్యాడు. అనంతరం వాటికన్ సిటీలో పోపును కలిశాడు. నిజానికి యుద్ధభూమిలో జెలెన్స్కీ వెనుకబడ్డాడు. ట్రంప్ మనస్సు చూరగొనడం ఇప్పుడు జెలెన్స్కీకి అవసరం. వాస్తవం చెప్పాలంటే ట్రంప్ మనస్సును గెలవడం జెలెన్స్కీకి అసాధ్యమని ఇప్పటి వరకు అనిపించింది. కానీ ట్రంప్ వైఖరిని పుతిన్ కఠినతరం చేస్తున్నాడు. అయితే ఇక్కడ అసలు ప్రశ్న ఏమిటంటే ఉక్రెయిన్ విషయంలో అమెరికా అధ్యక్షుడు ఎంత దూరం వెళ్తాడు? తాజా నివేదికల ప్రకారం ట్రంప్ చాలా దూరం వెళ్లేందుకు సిద్ధమైనట్టు తెలుస్తోంది. తాజా నివేదికలు ఏం చెబుతున్నాయంటే గత ఏడాది ట్రంప్ తనకు విరాళాలిచ్చిన దాతల వద్ద పుతిన్ గురించి ప్రస్తావించాడు. రష్యా అధ్యక్షుడితో జరిగిన సంభాషణల్ని వివరించాడు. ఉక్రెయిన్పై దాడి ఆపేయమని పుతిన్ హెచ్చరించినట్టు దాతలకు వివరించాడు. ఒకవేళ పుతిన్ దాడులు ఆపకపోతే మాస్కోపై దాడులు తప్పవని వార్నింగ్ ట్రంప్ ఇచ్చాడట. అయితే ఈ నివేదికలు ఎంతవరకు నిజమన్నది తెలియడం లేదు. ఈ నివేదికలపై ప్రస్తావించడానికి క్రెమ్లిన్ కూడా నిరాకరించింది. కానీ డొనాల్డ్ ట్రంప్ స్టైల్ని చూస్తే అలా బెదిరించి ఉండొచ్చన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నిజానికి ట్రంప్ ఏ రకంగానైనా వెళ్లొచ్చు. ఎందుకంటే అమెరికా అధ్యక్షుడు సహనం కోల్పోతున్నాడు. అందులో భాగంగానే 10 పేట్రియాట్ మిస్సైళ్లను ఉక్రెయిన్కు పంపాడు. అయితే ఈ 10 పేట్రియాట్ మిస్సైళ్లు యుద్ధగతిని ఏమాత్రం మార్చలేవు. వీటి ప్రభావం యుద్ధంలో నామమాత్రమేనని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఒకవేళ ఉక్రెయిన్కు ట్రంప్ పెద్ద మొత్తంలో ఆయుధాలను పంపితే దేశీయంగా ఒత్తిడిని ఎదుర్కోవలసి వస్తుంది. ఎందుకంటే ఎన్నికల ప్రచారంలో ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగిస్తానని ట్రంప్ పదే చెప్పాడు. తాను బాధ్యతలు చేపట్టిన మొదటి రోజే యుద్ధాన్ని ఆపేస్తా అన్నాడు. ఉక్రెయిన్కు జో బైడెన్ ఇస్తున్న ఆయుధ సహకారాన్ని ట్రంప్ తీవ్రంగా విమర్శించాడు. నిజానికి ఉక్రెయిన్ యుద్ధం ట్రంప్ ప్రచారంలో కీలకంగా మారింది. ఇప్పుడు ట్రంప్ యూటర్న్ తీసుకుంటే తీవ్ర విమర్శల్ని ఎదుర్కోవలసి ఉంటుంది. నిజానికి తాజా పరిణామాలు అమెరికా అధ్యక్షుడికి ముందు నుయ్యి వెనుక గొయ్యి అన్న చందంగా మారాయి. నిజానికి యుద్ధం పరిణామాలను రష్యా అధ్యక్షుడిని ఈ ప్రపంచంలో తక్కువగా అంచనా వేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే ఆ వ్యక్తి డొనాల్డ్ ట్రంప్ మాత్రమే. ఇప్పుడు ట్రంప్కు పుతిన్ రూపంలో అసలు పరీక్ష ఎదురవుతోంది. ఈ పరీక్షను ట్రంప్ ఎలా అధిగమిస్తాడు అన్నదే ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.